మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో కంటి వెలుగు నిర్వహణ కేంద్రాన్ని కలెక్టర్ శరత్ పరిశీలించి కంటి పరీక్షల కొరకు వచ్చిన వారితో మాట్లాడి ఏర్పాట్లు, కంటి వెలుగు పథకం గురించి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కంటి వెలుగు జిల్లా ప్రోగ్రాం అధికారి శ్రీధర్, నేషనల్ హెల్త్ మిషన్ జిల్లా అధికారి దూస రాజేశం, మండల వైద్యాధికారులు జితేందర్, శ్రీనివాస్, మండల కంటి వెలుగు ఇన్ఛార్జ్ కృష్ణయ్య, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. బాగా మబ్బులు అవుతున్నాయి. 2-3 ఏళ్ళ చేయించుకుంటా ఉన్నా కానీ చేయించుకోలేక ఒక పిల్లగాని సాయంత్రం చిన్నప్పటి చాలా మీకైతే కళ్ళజోడు ఈరోజే ఇస్తాం, మామూలుగా కనపడుతున్నాడు అలాంటి ఇస్తారు, ఈరోజే కనపడి ఇస్తాం. అలాంటివి మాత్రం సర్జరీ చేపిస్తాం, జగిత్యాల కానీ ఎవరి పంపిస్తాం. ఇంటికి నుంచి ఉందా? మన జిల్లాలో 23 కంటి వెలుగు పరీక్షా కేంద్రాలని ఏర్పాటు చేశాం. 15వ తారీఖు నుంచి ఇవి ప్రారంభమైనాయి. 15వ తారీఖు 3 గంటల తర్వాత అవి నిన్న ఈరోజు మంచిగా నడుస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క క్యాంప్కి సుమారు 200 నుంచి 250 మందికి కంటి పరీక్షలు ఉచితంగా చేస్తారు ప్రతిరోజు. మనకు 23 కేంద్రాలు, 23 టీంల ద్వారా మొత్తం ప్రజానీకం 9,85,000 మందిని 6 నెలల్లోపు అవి పూర్తి చేయాలని షెడ్యూల్ కూడా తయారు చేయడం జరిగింది. ఆ విధంగానే హాలిడేస్ కాకుండా మిగతా రోజుల్లో ఖచ్చితంగా కేంద్రాలు జరుగుతాయి, నడుస్తాయి. అదే కాకుండా ఏ రోజు ఎవరు వస్తారనేది కూడా, ఒక గ్రామంలో ఒక 1000 మంది ఉంటే క్యాంప్ వాళ్ళు రోజుకు 200 నుంచి 250 మందిని చూస్తారు, పరీక్ష చేస్తారు. దానిలో ఉద్దేశంగా మరి మొదటి రోజు ఎవరు వస్తారు, రెండో రోజు ఎవరు వస్తారు, మూడో రోజు ఎవరు వస్తారు, నాలుగో రోజు ఎవరు వస్తారు అనేది కూడా ముందుగానే చీటీలు కూడా ఏర్పాటు చేసి అక్కడ ఉన్న ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ ద్వారా మరి వాళ్ళకి ముందే అందించడం జరుగుతుంది. అందుకనే మన జిల్లాలో ప్రణాళికబద్ధంగా మంచిగా ఎక్కడ క్రౌడ్ కానీ గుంపు కానీ లేకుండా ముందుగానే ప్లాన్ చేసినాం కాబట్టి మంచిగా సజావుగా అన్ని క్యాంపులు ఈ గత 3 రోజుల నుంచి బాగా మంచిగా నడుస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఎక్కడైతే మనకు వాళ్ళ కళ్ళద్దాలు ఉచితంగా ఇస్తున్నాం, అదేవిధంగా మరి మెడిసిన్స్ కూడా, మందులు కూడా ఉచితంగా ఇస్తారు. అండ్ అదేవిధంగా వీళ్ళకి ఏమైనా వీళ్ళు చేయని కళ్ళద్దాలు కాకుండా వాళ్ళకి క్యాటరాక్ట్ సర్జరీస్ కావాలంటే మన జగిత్యాల జిల్లాలో చేస్తాం. అక్కడ పావని హాస్పిటల్ ఒకటి, ఎంపానల్ హాస్పిటల్ ఉంది. అదే కాకుండా మన ఏరియా హాస్పిటల్లో 3 డాక్టర్స్ని కలిపి అక్కడ కూడా చేస్తున్నారు. సో ఇవి చేసిన తర్వాత ఇంకా ఏమైనా స్పెషాలిటీస్ కావాలంటే హైదరాబాద్ పంపించడానికి కూడా రెడీ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు ఎంతమందిని మనం స్క్రీనింగ్ చేస్తున్నాం, పరీక్షలు చేస్తున్నాం అనేది కూడా డేటా ఎంట్రీ కూడా మరి జరుగుతూ ఉంది, ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఇలాంటి కార్యక్రమం మరి ఎక్కడా లేదు. ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రజాప్రతినిధుల సహకారంతో
మేము అన్నీ చేస్తూ ఉన్నాం. కానీ లోకల్గా ప్రజలు ప్రజాప్రతినిధులు మరి ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకొని మరి ఎక్కడ మనకు తెలియని ఇప్పుడు ఈరోజు నేను ఇంటరాక్ట్ అయ్యాను ఈరోజు కొడిమియాల్లో. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఆయన